గాయత్రి శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు క్యాబేజీతో టిఫిన్ తినడానికి ఒక ఐటెం చేసుకోబోతున్నాను. అది ఎట్లా చేస్తానో ఏం చేద్దామో చూసారు కదా ఇట్లా క్యాబేజీని చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఎంత బాగుందో చూడండి, పట్టుకున్నా కానీ నాకైతే చాలా నచ్చింది. అయితే దీన్ని ఇప్పుడు కొన్ని బాల్స్ లాగా వేసుకుందాము, వడల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెమే తీసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఇక్కడ నేను పెసరపిండి తీసుకుంటున్నాను. మనం ఏ పిండి అయినా వాడుకోవచ్చు. మామూలుగా కార్న్ ఫ్లోరు అట్లా వేస్తారు కదా, నేను అట్లా వేయకుండా మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. ఆ కార్న్ ఫ్లోర్ వల్ల స్టార్చ్ లాగా ఉంటుంది కానీ ప్రోటీన్ ఏం రాదు కదా, పాలిష్డ్ అంతా. ఇది పెసరపప్పు పట్టించిందండి, అందుకనే కొంచెం పెసరపప్పు వేసుకున్నాను. ఒక 4 స్పూన్లు బైండింగ్ కావాలి కాబట్టి. అట్లనే ఒక స్పూన్ అంతే బియ్యం పిండి కొంచెం వేసుకుంటున్నాను. సరిపోయినంత సాల్ట్ మనకి ఎంత పడుతుందో సుమారుగా అంత వేసుకోవటము. అట్లనే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అట్లనే సోడా ఉప్పు అండి, కొంచెం లైట్గా వేసుకోవాలి. పెసరపిండి కూడా గట్టిగానే ఉంటుందండి, అందుకనే కొంచెం 1 పించి సోడా ఉప్పు వేసుకుంటే మనకి ఆ బాల్స్ కూడా లోపల కొంచెం మంచిగా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కలుపుకొని లిమిటెడ్ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. మనం పిండి తక్కువలు ఎక్కువలు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ పోసేసి కలపద్దండి, ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, కాకపోతే అంత బయటికి రాదు, మనకి బైండింగ్కి సరిపోయేంత. ఇట్లయితే వెజిటబుల్ కూడా ఉడికి మనం ఎక్కువ తింటాం కదా. క్యాబేజీ వచ్చే రోజుల్లో చాలా వస్తుందండి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే మనకి హెల్త్కి బాగుంటుంది, ఒక వెజిటబుల్ చాలా తిన్నట్టు ఉంటుంది. చూసారు కదా, కొంచెమే వాటర్ పట్టినాయి. దీంట్లో మీ ఇష్టం అండి, మీరు ధనియాలు, జీలకర్ర పొడులు ఇట్లాంటివి ఏమన్నా వేసుకుంటే వేసుకోవచ్చు. నాకు అవన్నీ ఫ్లేవర్స్ అంతగా నచ్చవు కాబట్టి నేను వేయట్లేదు, ప్లెయిన్ వేసుకుంటున్నాను. కానీ ఇది వెజిటబుల్ కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా, పెద్ద కష్టం లేకుండా. ముందు క్యాబేజీని చాప్ చేసింది వీడియో ఉంది, పెడతాను చూడండి, ఎలా చాప్ చేసుకుంటే బాగుంటుందో ఐకార్ట్లో పెడతాను. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఎవ్వరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, దీనివల్ల మా వీడియోలు ముందుకు పోకుండా ఆగిపోతున్నాయి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా డెవలప్ అయ్యేది. కొంచెం ప్లీజ్ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇగోండి ఇట్లా వడల్లాగా వేసుకోవచ్చు, గారెల్లాగా టిఫిన్కి ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా కూడా వేసుకోవచ్చు. అది బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటాను. నేను ఆయిల్ కొంచెమే పోసుకున్నానండి, ఎందుకంటే పదే కాగిన నూనె అవుతుందని. ఇప్పుడైతే నేను చిన్నగా కొన్ని బాల్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ పెద్దగా అయితే డీప్ ఫ్రైలో బాగా లోపలికి ఉడకకుండా అవుతాయేమో అని కొంచెం మీడియం సైజు వేసుకుంటున్నాను. కొన్ని అలా కొన్ని ఇలా వేసుకున్నాము. ఏ షేప్లో అయినా వేసుకోవచ్చండి, అది మన చాయిస్. తినేది మనమే, చేసేది మనమే. రుచి బాగుంటే ఎలా ఉన్నా తినచ్చు, కాకపోతే కంటికింపుగా ఉండాలని మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇవి మీడియం సైజులో సిమ్ టు మీడియం లోపలే ఉండాలండి, ఎందుకంటే ఇవి వెజిటబుల్ పచ్చిది కాబట్టి కొద్దిగా నిదానంగా ఉడికితే బాగుంటాయి. హడావిడిబడి తీసేస్తే పచ్చిగా ఉంటాయి కాబట్టి సిమ్ నుంచి మీడియం లోపలే ఉంచుకొని చేసుకుంటే బాగుంటుంది, బాగా లోపల దాకా ఉడుకుతాయి. మీరు ఎవరన్నా ఇవి చేశారో లేదో నాకు వెంటనే కామెంట్ చేయండి. ఇట్లా ఎప్పుడన్నా ట్రై చేశారా లేదా. వెజిటబుల్స్ కర్రీస్ గానే కదండి, టిఫిన్స్లోకి ఇట్లా రకరకాల వెరైటీస్తో తింటే మనకి వెజిటబుల్స్ ఎక్కువ తినగలుగుతాము. అదే మామూలుగా అయితే కర్రీస్ అయితే చాలా తక్కువ తింటాం కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని తిప్పుకుంటూ అన్ని సైడ్స్ కాల్చుకోవాలండి. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుంటున్నా, ఇంకా ఇంకో సైడ్ కూడా కాలాలి కదా. బయట వెజిటబుల్ గారెలని అమ్ముతారండి, కానీ అంత ఆరెంజ్ కలర్ బాగా డార్క్గా వేసేసి అమ్ముతారు. ఎప్పుడో తప్పనిసరి అయితే కలర్స్ వాడాలి, కానీ అలా రోజు తింటే బయట తినుడే
మంచిది కాదు. ఆయిల్ కాగి డీప్ ఫ్రైలు చేసి ఉండి మన అనారోగ్యానికి కారణమవుతున్నాయి. దాంతో మళ్ళీ కలర్స్ కూడా వేస్తే ఇక ఆ ఫుడ్ పాయిజన్ తిన్నట్టే. అందుకని మనం ఇట్లా ఇంట్లో అయితే ఏ కలర్లు వేసుకోకుండా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచిగా కాలితే మంచి కలర్లో ఉంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి. కలర్లు ఎందుకండి, అన్నిట్లో తప్పనిసరి వాటిట్లో ఎప్పుడన్నా ఒకసారి వాడితే పర్లేదు, కానీ ఊరికే వాడద్దండి కలర్స్. చూసారా ఎలా ఫ్రై అయినాయో? ఇలా వెజ్ బాల్స్ చక్కగా చేసుకోవచ్చండి. పై ఇట్లా స్లోగా కాలితే పైన చక్కగా క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా బాగుంటుందండి. మనం మార్నింగ్ టిఫిన్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇవి మార్నింగ్ తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. మంచూరియా కూడా చేస్తారు క్యాబేజీతో, వాటికంటే ఇట్లా టిఫిన్ ఐటమ్కి అయితే బాగుంటాయి. మంచూరియా అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ అవుతాయండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో షేప్లో వేసుకుందాం మనం. ఈ గారెలైనా వడలైనా ఏవైనా వేసేటప్పుడు కొంచెం తడిలతో తడి చేసుకొని చేస్తే మన చేతికిండి అంటుకోకుండా చేతి నుంచి వేయటానికి విడిపడతాయండి. ఒకవేళ మనం తడి అంటుకోపోతే ఒక్కొక్కసారి చేతికి అంటుకుపోతుంది. ఇది చిన్న ట్రిక్ అండి, ఎవరైనా ఇట్లాంటివి వేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టిప్పు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కొన్నే కలిపి కొంచెమే వేసానండి. మీకు ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటాయండి. మీరు ఎప్పుడన్నా చేశారో లేదో ఒకసారి ట్రై చేసి తిని చెప్పండి ఎంత బాగా వచ్చినాయో. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఈవినింగ్ ఏమన్నా చిరుతిళ్ళు తినాలనుకుంటే అప్పటికప్పుడు ఈ రైనీ సీజన్లో వాన పడుతోందంటే వేడివేడిగా ఒట్టి పకోడీలు ఇవే కాకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చండి. నూనె ఎప్పుడు ఒక్కసారి చాలా పోసుకొని చేయొద్దండి, అది కాగిన నూనె అయిపోయి మనం తర్వాత అన్నిసార్లు వండితే మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని కొంచెం కొంచెం పోసుకొని చేసుకుంటే ఒక 2-3 సార్లు ఎక్స్ట్రా చేస్తామేమో. ఇవాళ రేపు అసలు చేయటానికే ఓపికలు ఉండట్లేదు, అంతా బయటనే తెచ్చుకుంటున్నారు. బట్ చేసుకున్నప్పుడన్నా కాస్త ఓపికతోటి చేసుకుంటే మన హెల్త్ కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కంప్లీట్ అయినాయండి వెజ్ గారెలు, క్యాబేజీ గారెలు, బాల్స్ 2 ఇలా ప్లేటింగ్ చేసుకున్నామండి చక్కగా. మన దీంతో ఉల్లిపాయలు అవి నంచుకొని తినచ్చు. మన ఎంతో రుచిగా ఉంటాయండి ఇవి, నో డౌట్ మీరు చక్కగా చేసుకోవచ్చు. అయితే పెసరపిండి వాడుకోండి, పట్టించుకొని. ఎప్పుడు శనగపిండి కాకుండా బయట బళ్ళ దగ్గర పెసరలు చాలా రేటు కాబట్టి వాళ్ళు వాడరు. కార్న్ ఫ్లోర్ సింపుల్గా 30-40 రూపాయల్లో దొరుకుతుంది కాబట్టి అది వాడతారు. మనకి ఇంట్లో మాత్రం ఇట్లా పెసరపిండి యూజ్ చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో ఈ మంచి స్నాక్గా ఉంటుంది, పిల్లలకి ప్రోటీన్ కూడా వస్తుంది. పెసరపిండితో వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ధన్యవాదాలు.